వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మన ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడటం వల్ల ఇన్ని అనర్థాలు కలుగుతాయా? అయితే చాలామందిలో వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయని, అనేక అనర్థాలు కలుగుతాయని మన వాళ్ళు ఎంతోమంది విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఇలా చంద్రుణ్ణి పొరపాటును చూసేటప్పుడు మరి ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి, మరి ఎలాంటి అనర్థాలు మనకు కలుగుతాయి, మరి ఎలాంటి పరిహారాలు మనం పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే పరిహారాలు పాటించాలన్న విషయానికి వస్తే, మరి చంద్రుణ్ణి వినాయక చవితి రోజు ఎందుకు చూడకూడదు అంటే, వినాయక చవితి రోజు మరి వినాయకుడు కుడువులు ఉండ్రాళ్ళు ఇవన్నీ బొజ్జ నిండా భుజించి నడుస్తున్నప్పుడు తినే ఆహారం ఎక్కువై నడవలేక ఆయాసం వస్తున్నప్పుడు చంద్రుడు చూసి నవ్వాడట. మరి అది చూసి పార్వతీదేవి చంద్రుడిని శపించిందట. ఈ వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాపనిందలు వస్తాయని సాక్షాత్తు పార్వతీదేవి శపించిందట. ఇది వినాయక కథలో మనకు కనిపిస్తుంది. మళ్ళీ చంద్రుడు వేడుకోగా నిన్ను చూసిన వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి, మరి వెంటనే వినాయకుడికి దండం పెట్టుకొని కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే ఆ నిందలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా వరం ఇచ్చినట్టుగా పురాణంలో ఉంది. కాబట్టి మరి వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే చంద్రుడు వినాయకుడిని చూసి పరిహసించడం వల్ల ఈ రకంగా పార్వతీదేవి సాక్షాత్తు తన కొడుకును చూసి చంద్రుడు పరిహసించినందుకు ఇలాంటి శాపం ఇచ్చినట్టుగా తెలుసుకున్నాం. కానీ మరి వినాయక చవితి అప్పుడు ఆకాశాన్ని పరిశీలించాలి అని చెప్తూ ఉంటారంటే, ఆకాశంలో వినాయక మండలాన్ని పరిశీలించాలి భాద్రపద మాసంలో. అలాగే పాలవెల్లి అందుకే మనం కడతాము. వినాయకుడి పైన పాలవెల్లి ఎందుకు కడతామంటే, అంతరిక్షము ఆకాశాన్ని గమనించాలి అన్న ఉద్దేశంతో. మరి వినాయక మండలాన్ని, దాని దగ్గరలో ఉండే మూషిక మండలాన్ని కూడా ఈ సమయంలో పరిశీలించాలి. వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు అని మనం తెలుసుకున్నాం. మరి ఆకాశాన్ని పరిశీలించాలి అన్నప్పుడు మరి ఆకాశంలో చంద్రుని చూస్తే నీలాపనిందలు వస్తాయి అని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి నీలాపనిందలు వచ్చేటప్పుడు మరి ఒక చిన్న మంత్రం మనం పఠించుకోవడం వల్ల అలాంటి నీలాపనిందలన్నీ తగ్గుతాయి. అంటే ఆకాశాన్ని బాలబాలికలందరికీ కూడా మనం చెప్పాలి ఆకాశాన్ని పరిశీలించమని. ఎందుకంటే మూషిక మండలం దాంట్లో మనకు కనిపిస్తుంది, వినాయక మండలం, మూషిక మండలం. అలాగే వినాయక చవితి దగ్గరలో ఆశ్లేష నక్షత్రం వస్తుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం కాబట్టి వినాయకుడు నాగ యజ్ఞోపవేతాన్ని ధరిస్తాడని ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి వినాయక చవితికి ఏకవింశంతి పూజ అంటే 21 పత్రాలతో పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే చంద్రుణ్ణి చూడటం వల్ల పార్వతీదేవి శాపం వల్ల నీలాపనిందలు వస్తాయి. కాబట్టి చంద్రుణ్ణి చూసిన తర్వాత మళ్ళీ అక్షింతలు, వినాయకుడిని దండం పెట్టుకుని అక్షింతలు చల్లుకుంటే చాలా వరకు నిందలన్నీ కూడా మనకి తొలగిపోయే అవకాశం ఉంటుందట. మరి చంద్రుని పొరపాటున వినాయక చవితి రోజు చూస్తే ఏ మంత్రాన్ని పఠించుకోవాలో కూడా తెలుసుకుందాం. సింహో ప్రసేన భవతి, సింహో జాంబవతి హతః, సుకుమార విరోధి. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. సింహ ప్రసేన భవతి, సింహో జాంబవతి హతః, సుకుమార విరోధి. ఈ మంత్రాన్ని చదువుకుంటే ఎవరికి కూడా వినాయక చవితి రోజు నీలాపనిందలు వచ్చే అవకాశం ఉండదు చంద్రుడిని చూడటం వల్ల. ఈ మంత్రాన్ని చదువుకొని చక్కగా వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసుకోవాలి. కాబట్టి ఇలాంటి నీలాపనిందలు రావు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే చంద్రుడిని పాలల్లో చూస్తూ ఉంటారు. అంటే చంద్రుడిని చూడటంలో ఉద్దేశం ఏంటంటే, చంద్రుడు మనస్సుకు ప్రతీక కాబట్టి చాలా వరకు మరి వినాయకుడి కథలో మనకు కనిపిస్తుంది సత్రాజిత్తుడు, ప్రసేనజిత్తుడు ఇద్దరు అన్నదమ్ములు. అయితే సమంతక పని సత్రాజిత్తుడి దగ్గర ఉంటే ఒకసారి శ్రీకృష్ణుడు ఆ మణిని తనకి ఇమ్మని సత్రాజిత్తుడిని అడగటం జరిగింది. సత్రాజిత్తుడు ఆ మణి ఇవ్వలేదు. తర్వాత ప్రసేనజిత్తుడు ఆ మణిని పెట్టుకొని అడవికి వేటకు వెళ్ళిన తర్వాత ఒక సింహము అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకొని వెళ్ళి ఒక గృహలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ మణిని తనకివ్వలేదని, అంటే శ్రీకృష్ణుడికి ఇవ్వలేదని, శ్రీకృష్ణుడే ఈ రకంగా చేయించాడని చెప్పి కొన్ని నిందలు శ్రీకృష్ణుడి మీద వచ్చాయి. ఎందుకంటే వినాయక చవితి రోజు శ్రీకృష్ణుడు చంద్రుని చూడటం వల్ల ఇలాంటి నిందలు వచ్చాయి. తర్వాత తన మీద వచ్చే నిందలు పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు ఈ వినాయక వ్రతాన్ని చేసి మరి సింహం అడుగు జాడలు బట్టి వెళ్ళి ఆ గృహలోకి వెళ్ళి
అక్కడ జాంబవంతుడితో అంటే సింహాన్ని చంపిన తర్వాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని స్వాధీనం చేసుకుంటాడు. అయితే జాంబవంతుడితో చాలా వరకు యుద్ధం జరుగుతుంది. చివరకు శ్రీకృష్ణుడు గెలిచిన తర్వాత జాంబవంతుడు ఆ మణితో పాటు తన కుమార్తెను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి జాంబవతిని ఇచ్చి వివాహం చేసినట్టుగా మనకి వినాయక కథలో కనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఇలా ఈ సమయంలో వినాయక చవితి సమయంలో చంద్రుడిని చూస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో కథ ద్వారా తెలుసుకున్నాము. నీలాప నిందలు వస్తాయి, చెయ్యని పనికి నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి మంత్రం కూడా ఏంటో తెలుసుకున్నాం, ఏ మంత్రాన్ని పఠించాలని కూడా. మరి పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఈ మంత్రాన్ని అందరూ పఠించుకోవాలి. వినాయక చవితి ముందు రోజు మర్నాడు ఇలా అంతరిక్షాన్ని పరిశీలించాలని కూడా మనం తెలుసుకున్నాం. మూషిక మండలాన్ని కూడా, అలాగే తర్వాత వినాయక మండలం, మూషిక మండలం ఇవన్నీ కూడా మనకి అంతరిక్షంలో వినాయక చవితి సందర్భంగా కనిపిస్తాయి. కాబట్టి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటుని మీరు చూసినట్టయితే మరి నీలాప నిందలు వస్తాయి. కాబట్టి నేను చెప్పిన మంత్రాన్ని పఠించుకొని అక్షింతలు వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్షింతలు వేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మరి వినాయక చవితి ముందు రోజు మరుసటి రోజు ఖచ్చితంగా అంతరిక్షాన్ని మనం పరిశీలన చేయాలి. స్వస్తి.